నేను రాసిన కవిత్వాలు చూసి ఎంతోమంది అమ్మాయిలు నాతో మాట్లాడడానికి ప్రారంభించేవారు. ఏయ్ వచ్చాడే ట్రాక్లోకి. దా చెప్పు. యవ్వన దశలో కడుగు పెట్టిన తర్వాత ఉమ్, నాలో కొన్ని ఊహలు కూడా ప్రారంభమయ్యాయి. ఉమ్. నాకు తెలియకుండా నాలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఏ, చెడ్డ ఆలోచనలు ఏంటి చెప్పు. ఏంటి తొందరగా చెప్పమ్మా. ఎక్కువ మంది అమ్మాయిల్ని ఈ కవిత్వాలతో ఆకర్షించుకోవాలని ఆ, ఆశ నాలో పెరిగింది. ఆహా. అంతేకాదు నా తోటి స్నేహితులు కూడా వాళ్ళు ఏ అమ్మాయిలైతే ప్రేమించాలని వెంటబడుతున్నారో ఆ అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాయమని లేదా కవిత్వాలు రాయమని నా దగ్గరకు వచ్చేవారు. నేను కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే తప్పకుండా ఆ ప్రేమిస్తున్న అబ్బాయికి చిక్కిపోయేది. అలా నేను అసలు మ్యాటర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఒక లవ్ లెటర్తో పడేస్తాడు. ఎలాంటి అమ్మాయి అయినా సరే ఒక లవ్ లెటర్తో ఒక కవిత్వంతో పడేస్తాడు అనమాట. వీడు అద్భుతమైన టాలెంట్ కదండి. ఆ, ఆ, ఏదో కవిత్వం చదవరాదు అసలు. కవిత్వం చెప్పు ఎందో. కవిత్వాలతో ఎంతో మందిని ఆకర్షించగలిగాను. ఆకర్షించగల తర్వాత ఏం చేసావు చెప్పు. అది కూడా మ్యాటర్ చెప్పు ముందు. ఏంటి? సిగ్గేసింది. ఏ ఇద్దరికైనా సరే గొడవ వస్తే వాళ్ళకున్న గొడవతో మాట్లాడుకోవడం అని అలిగి తిరిగి నా దగ్గరకు వచ్చి ఇలా ఉందిరా పరిస్థితి, నువ్వు ఏదైనా కవిత్వం రాయాలంటే ఆ రాత్రి ఒక కవిత్వం రాసి ఇచ్చేవాడిని. ఉదయం అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా చల్లారిపోయేది. మా బాబోయ్ రామచంద్ర, వీడు ఓవరాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. రవితేజ అన్నట్లుగా అసలు ఏరా నువ్వు ఒక కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా పడిపోద్ది. నువ్వు కవిత్వం రాస్తే ఎలాంటి గొడవబడిన ప్రేమికులైనా కలిసిపోతారు. అసలు ఏసై కంటే పవర్ఫుల్గా ఉన్నావు కదా నువ్వు. ఏసై వల్లే కాలేదు ఇంత. ఇలా నా కాలేజ్ జీవితం కూడా గడిచింది. నా యవ్వన దశలో నేను అందరికీ మంచోళ్ళ కనిపిస్తున్నా కూడా నాలో చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు ప్రారంభమయ్యాయి. అంటే చెడు ఆలోచనలు దగ్గర ఆపేస్తున్నాడు చూడండి వీడు. ఆలోచనలు వచ్చినోడు ఆచరణలో పెట్టలేదా అని నేను ఏదో కెలికాను చేశానంటే మళ్ళీ ఉమ్ముతారేమోనని చెప్పి చెడ్డ ఆలోచనలు వచ్చినాయి, తలంపులు వచ్చినాయి అంటాడేంటి నాజుగ్గా. నువ్వేం చేసావు చెప్పరా. ఆలోచనలు వచ్చినాక అట్లాగే ఏం చేసావు? చుట్టా బీడి, సిగరెట్ లాంటివి, బ్రాందీ లాంటివి ఇలాంటి దుర్వ్యసనాలు నాలో లేవు, కానీ కామ వికారపు ఆలోచనలు నాలో ప్రవేశించి నన్ను పాడు చేశాయి. అది అది ఇప్పుడు వచ్చాడు మ్యాటర్లో పాడు చేసే అంటే అది మ్యాటర్. ఇక కామ వికారపు అసలు మొత్తం బుర్రంతవే తిరుగుతున్నాయి అంటే వీడికి. చిన్నప్పటి నుంచి అంత భక్తి నిష్టలతో పెరిగినోడికి ఇంత కామంతా కటకట్లాడతాడా జస్ట్ కాలేజీకి రాగానే? నేను గుడికి వెళ్ళినా కూడా మంచి ఉద్దేశంతో వెళ్ళేవాడిని కాదు. నేను ఎంతగా చెడిపోయానంటే నేను వెళ్ళే ఆంజనేయ స్వామి కోవిల దగ్గర గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయిని కూడా మాయమాటల్లో పెట్టి వంచి నాతో పాటు తిప్పుకొని ఎన్నోసార్లు సినిమాలకి తీసుకెళ్లేవాడిని. ఇలా చాలా మందిని. అండ్ వీడికి ఇప్పుడు టాప్ క్లాస్ అమ్మాయిలు కూడా కవిత్వాలు రాసి పడేస్తే అలా ఈజీగా వల్ల పడిపోతున్నారు కదా కాలేజీ అమ్మాయిలు. గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయి వీడికి అవసరమా? నేను ఎలాగైనా వాళ్ళని మాయ మాటలతో నాతో పాటు తిప్పుకుని అదేదో నా మగతనం అని, అదే హీరోయిజం అని అనుకునేవాడిని. ఆ దినాన ఇవన్నీ నాకు తప్పులుగా అనిపించలేదు. ఇదేదో నా తెలివితేటలకు నిదర్శనం అని భావించేవాడిని. పైకి భక్తిగా ఉండేవాడిని. ప్రతి మంగళవారం కొబ్బరికాయతో, చెవిలో పువ్వుతో ప్రతి ఒక్కరికి కనిపించేవాడిని. అందరూ మెచ్చుకునేవారు. కానీ హృదయంలో మాత్రం ఎంతో చెడుతనం ఉండేది. పైకి అంటే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు మరీ అంత అమ్మాయికిలా. వీడు ఇంతమంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అంతమంది అమ్మాయిలు ఎంటేసి తిరుగుతుంటే ఎవడో చూడ్డా? ఎవడికి తెలియదా వీడి సంగతి? వీడు ఇంతమంది అమ్మాయిలు ఎంటేసి తిరుగుతా కూడా మంగళవారం కొబ్బరి చెప్పు పట్టుకుని నడవంగానే అబ్బా మన శ్రీనివాస్ ఎంత భక్తిపరుడురా, పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలి అనుకునేవాళ్ళ. అసలు చాటుమాటిగా ఒక అమ్మాయి తిరిగినా కానీ పసిగట్టేసే లోకం కదండి ఇది. జనాలు అంత అమ్మాయికుల్లో ఉన్నారా ఎరిపప్పలా ఏంటి? వీడు ఎంతమంది అమ్మాయికులు తిరుగుతున్నా కొబ్బరి చెప్పు పట్టుకుని నడవంగానే అబ్బా శ్రీనివాస్ పైనుంచి దిగి వచ్చాడు అనుకోవడానికి. ఒరే గొర్రెలకి చెప్పే అందరూ పబ్లిక్లోకి వచ్చి చెప్తారండి రా. గొర్రెలు నమ్ముతారా? వాళ్ళు నమ్ముతారు, చర్చిల్లో నమ్ముతారు. ఇలాంటి వీడియోలు మీరు ఏం చేయాలంటే వీడియో రికార్డెడ్, ఆడియో రికార్డెడ్ కాకుండా ఓ 10 మంది గొర్రెలు ఉంటారు కదా, వాళ్ళ తలుపులు వేసి బయటికి వినపడకుండా వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళు నమ్ముతారు. ఇవి పబ్లిక్ వీడియోలోకి వచ్చి చెప్తారేంట్రా. నాలాంటి చూస్తే ఏంటి మీ పరిస్థితి అసలు?